హలో అండి, నమస్తే. నేను మీ రాధా. నేను ఇవాళ చేయబోయే రెసిపీ వెనీలా ఐస్ క్రీమ్. ఇంట్లోనే మనము ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయకుండా చాలా చక్కగా, ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెనీలా ఐస్ క్రీమ్ను మనము ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు ముందుగా మనము ఒక గిన్నెలో 1 లీటర్ పాలు దాకా తీసుకోవాలి. 1 లీటర్ పాలు వచ్చేసి మనకి ఒక 5-6 కప్పుల దాకా ఐస్ క్రీమ్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఈ పాలను మనము ఒక 20 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇవి కొద్దిగా మరిగిన తర్వాత మనము ఒక 4-5 స్పూన్ల చక్కెరను యాడ్ చేసుకోవాలి. ఇట్లా చక్కెర వేసుకున్న తర్వాత ఈ పాలను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక గిన్నెలో ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇట్లా కార్న్ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలను ఒక 5-6 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో ఈ కార్న్ఫ్లోర్ ఉండలు అనేవి ఏమీ లేకుండా చాలా చక్కగా కలుపుకోవాలి. ఇట్లాగా కలుపుకున్న తర్వాత మనము ఈ కార్న్ఫ్లోర్ పాలను మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఇట్లాగా మనము ఈ కార్న్ఫ్లోర్ పాలల్లో వేయటం వలన మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. పాలు కూడా చాలా చక్కగా చిక్కబడతాయి. ఇట్లాగా కార్న్ఫ్లోర్ పాలను వేసిన తర్వాత కూడా పాలను ఒక 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. పాలు ఇట్లాగా కొంచెం బాగా మరగటం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా చక్కగా సాఫ్ట్గా వస్తుంది. ఇట్లాగా మనకి పాలు ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను మనము మిక్సీ పట్టుకోవాలి. ఈ పాలల్లో 1 or 2 days ముందు పాల మీద మీగడను తీసి ప్రిపేర్గా ఉంచుకొని దీనిలో ఒక 4-5 స్పూన్లు ఫ్రెష్ పాల మీద మీగడను వేసుకోవాలి. ఈ పాల మీద మీగడను వేయటం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా, సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ వేయటం వలన ఐస్ క్రీమ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక స్క్వేర్ షేప్ ఉన్న బాక్స్ని తీసుకొని ఈ ఐస్ క్రీమ్ మిక్స్ను ఈ బాక్స్లో వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత దీని మీద సిల్వర్ పేపర్ పెట్టి మూత పెట్టి క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో మనము ఒక 4 or 5 hours ఉంచాలి. ఇప్పుడు ఒక 4 hours తర్వాత దీనిని మూత తీసి చూద్దాము. మనకి 4 hours తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఇట్లాగా గట్టిగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనము దీనిని మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లాగా ఒక 2-3 సార్లు మిక్సీ పట్టుకోవటం వలన మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా, టేస్టీగా, సాఫ్ట్గా వస్తుంది. సో ఒక 3 సార్లు కాకపోయినా ఒక 2 times అయినా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లాగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనకి ఈ ఐస్ క్రీమ్ మిక్స్ అనేది ఈ స్టేజ్లో వచ్చే వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మరలా మనము స్క్వేర్ షేప్ ఉన్న బాక్స్ తీసుకొని ఈ ఐస్ క్రీమ్ మిక్స్ను దీనిలో వేసుకొని మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 6 or 7 hours ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సరిపోతుంది. దీనిని మనము ఒక 6-7 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత 6 hours తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది మనకి చాలా సాఫ్ట్గా, క్రీమీగా తయారవుతుంది. కొంచెం గట్టిగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక గెంటె సహాయంతో బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే, సాఫ్ట్గా ఉండే, క్రీమీగా ఉండే వెనీలా ఐస్ క్రీమ్ రెడీ. సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ను మనం ఇట్లానే తినచ్చు, లేదా ఏదైనా గార్నిష్ కోసం ఫ్రూటీని కానీ లేదా హర్షీ సిరప్, ఏదైనా చాక్లెట్ క్రీమ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాలతో చేసిన వెనీలా ఐస్ క్రీమ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ ఐస్ క్రీమ్ మనము ఇంట్లో ప్రిపేర్ చేస్తే పిల్లలే కాదండి, పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా తినచ్చు. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.